మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? व्हाट्स योर नेम? निष्ठा अग्रवाल। क्या क्या बोलेंगे आप अल्लू अर्जुन का अरेस्ट किया पूरा हाई ड्रामा? आप फैन है? देखे मूवी? नहीं देखे, हमें जाना है नेक्स्ट वीक। पुष्पा 1 देखे? या क्या बोलेंगे अरेस्ट के बारे में? सुनाई दिए तो क्या समझ में आप? इट वाज नॉट इंटेंशनली, आई बिलीव। जो हुआ इट वाज अ एक्सीडेंट, सो या दैट्स व्हाट। So do you think the government which has taken this step, what they are saying like हम अरेस्ट करेंगे तो पूछेंगे, अरेस्ट नहीं करेंगे तो पूछेंगे, how did you see this when Pushpa 2, आपको कैसा लगा अभी अल्लू अर्जुन बाहर आने वाले इस स्टेटमेंट के दौरान? अल्लू अर्जुन को देखने के लिए तो ऑफ कोर्स सभी एक्साइटेड है, मैं भी उतनी एक्साइटेड हूँ। दैट्स व्हाट। మీకేమనిపిస్తుంది? అట్లా ఇది మంచి ఆయన రూల్స్ ప్రకారం తీసుకున్నారు, కానీ అట్లా ఏం లేదు. ఆయన మంచిగా ఉంది, ఆయన రూల్ మంచిగా ఉంది అల్లు అర్జున్. సిచ్యువేషన్ సీఎం స్టేట్మెంట్ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఢిల్లీ వేదికగా. ఎందుకంటే నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున చాలా క్రేజీ ఉంది. పుష్ప 2 ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కావడము, దేశవ్యాప్తంగాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కావడం పైన కాస్త క్రేజీ ఉంది. మొత్తం చర్చ ఈరోజు అంతా కూడా పుష్ప సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన అంశంపైనే పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నట్టు సిచ్యువేషన్ ఉంది. సో కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రానున్నారు. వారి కుటుంబ సభ్యులు కొంతమంది అడ్వకేట్స్ కుటుంబ సభ్యుల సూచన మేరకు అడ్వకేట్స్ ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో కొద్దిసేపటి క్రితం చూస్తాం అల్లు అరవింద్ వాహనంలో వచ్చి వెయిట్ చేశారు, కొద్దిసేపు బయటికి వెళ్ళిపోయారు. సమాచారం రాగానే బయటికి రానున్నారు. సో అభిమానులంతా కేరింతలు కొడతా ఉన్నారు, విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ బయటికి ఎప్పుడు వస్తారా చూద్దాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్తో, ఒక క్రేజీతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రీచ్ అయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వందల సంఖ్యలో చెంచాలు కూడా జైలు దగ్గర ఉన్నారు. ట్రాఫిక్ అన్కంట్రోలబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, పోలీసులు వీళ్ళను కంట్రోల్ చేయలేనటువంటి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో లేదు, కానీ వీరందరినీ క్లియర్ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ వాహనాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు పోలీస్ కాన్వాయ్ సిద్ధంగా ఉంది. మొత్తం రక్షక్ వాహనాలతో పాటు పోలీసు సిబ్బంది అల్లు అర్జున్ ఇంటి వరకు రక్షణగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ వచ్చేటప్పుడు పోలీస్ వాహనంలో వచ్చారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన సొంత వాహనంలో తండ్రితో పాటు తండ్రి పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడానికి వచ్చారు అల్లు అరవింద్. తొక్కిసలాట, పెద్ద ఎత్తున జనం గుమికూడడం, మరోసారి అక్కడ పోలీసులు కూడా అంతటి స్థాయిలో జనం గుమికూడే వరకు కూడా ఎదురు చూస్తున్నారంటే అక్కడ కూడా అంటే డెఫినెట్ గా ఇటువంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తు ఎటు చూసినా కూడా జనం కనబడుతున్నారు, అభిమానులు కనబడుతున్నారు. వారిని ఏ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఒక కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపు చెదరగొట్టారు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ, కానీ కష్టం. ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చారు? ఏం పేరు బాబు నీ పేరు? అఖిల్. ఎక్కడి నుంచి వచ్చావు? సైదాబాద్. అంటే చూడడానికి వచ్చావా? అవును. ఓకే, పోలీసులు వెళ్ళగొడతా ఉన్నారు ఇక్కడ నుంచి. అవును, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ మేము. ఎందుకంటే అల్లు అర్జున్ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన పుష్ప 2కి కష్టపడ్డారు, ఇంకా ఇండస్ట్రీ పేరు చాలా తెచ్చుకున్నారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. తెలుగు టాలీవుడ్లోనే అల్లు అర్జున్ ఇప్పుడు టాప్లో ఉన్నాడు, టాప్ లిస్ట్. అట్లాంటి వాడిని తొందరగా బెదిరించి పంపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వ్యూవర్స్, ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి అభిమానులకు సంబంధించినటువంటి వెర్షన్. ఇంకా ఇక్కడ కేరింతలు కొడతా ఉన్నారు, స్లోగన్స్ ఇస్తా ఉన్నారు అభిమానులంతా కూడా. పుష్ప 2 సినిమా తర్వాత క్రేజ్ మాత్రం పెరిగిపోయింది అల్లు అర్జున్ కు సంబంధించి. సో ఇది క్రేజీ ఉన్నారు అంతా, ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. అభిమానులు మొత్తం వచ్చిన వాళ్ళంతా కూడా దాదాపు యూత్ టీం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ బయటికి రావడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గేటు దగ్గర మొత్తం పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కెరింతలు కొడతా ఉన్నారు, డాన్సులు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా పుష్పకి సంబంధించినటువంటి డైలాగ్స్ చెప్తూ తగ్గేదేలే జుకేంగేనై అంటూ డైలాగ్స్ చెప్తూ వీళ్ళంతా కూడా ఒక క్రేజీ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రానున్నారు. మనోజ్ రైట్ మధు, అంటే ఇంతటి స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు గుమికూడడం చూస్తున్నాం. సో ఇందాక కూడా ఇంట్రెస్టింగ్గా రేవంత్ రెడ్డి కూడా ఆయన బయటకు వచ్చి కారులో నుంచి అభివారించడమే దానికి కారణమైంది. ఆయన సైలెంట్గా వచ్చి కారులో వచ్చి సినిమా చూసిపోతే ఇబ్బంది జరిగేది కాదని చెప్తున్నారు. ఆయన కోసం ఇంతటి స్థాయిలో అభిమానులు అయితే వచ్చారు. మరి అభిమానులకి మళ్ళీ హాయో బాయో చెప్పే అవకాశం ఉందా?
ఉదయం నుంచి కూడా అంతా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. నో ఛాన్స్ అనే చెప్పాలి, చూడాలి నో ఛాన్స్ అనే చెప్పాలి. కానీ కారు లోపలికి వెళ్తుంది. సాధారణంగా లోపలికి అల్లు అర్జున్ పికప్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి కారు ఒకటి, పర్సనల్ కారు, అలా ఇంటి నుంచి వచ్చినటువంటి కారు లోపలికి వెళ్తుంది. ఆ కారు వెళ్ళిన తర్వాత ఆ కారులో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి లోపల ఆయన మళ్ళీ అభివాదం చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ అభివాదం చేస్తే కనుక మళ్ళీ ఒకవేళ అభివాదం చేస్తే మళ్ళీ సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభివాదం చేయకపోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున క్రేజీ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా. రైట్ మధు ఇక్కడ మీ చుట్టూ కనబడే వాళ్ళంతా కూడా చిన్న పిల్లలే, వాళ్ళంతా కూడా అంత స్కూల్కి వెళ్ళే వయసు ఉన్న వాళ్ళే, చిన్న పిల్లలే. మరోసారి పెద్ద క్రౌడ్ ఉంది, చిన్నపిల్లలు చేరుకున్నారు. సో ఇప్పటికి ఇన్సిడెంట్ ఒకటి చూస్తున్నాం మనం. ఆ ఇన్సిడెంట్ కారణంగా ఆలోచన అక్కడ చేరుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున జనం గుమికూడడంతో పోలీసు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఆ చిన్న పిల్లల్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వీళ్ళంతా కూడా ఇది చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు మీడియా చేరుకుంది. చాలా ఎప్పుడు కొద్దిసేపట్లో రిలీజ్ అవ్వనున్నటువంటి మధు ఇక్కడ మీ చుట్టూ అందరూ కూడా చిన్న పిల్లలే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మీ చుట్టూ అంతా కూడా. అంటే ఇప్పటికే ఒక ఘటన జరిగింది కాబట్టి ఆ ఘటన ఆధారితంగానే ప్రస్తుతం ఆయన్ని అక్కడి చెంచల్గూడ జైలు దగ్గరికి కూడా వెళ్ళారు. ప్రస్తుతం అదే స్థాయిలో జనం గుమికూడుతున్నారు, చిన్న పిల్లలంతా కూడా అక్కడ చేరుకున్నారు. వారిని ఇప్పుడైనా కనీసం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు ఏమైనా చేస్తున్నారా? ఆయన ఒక్కసారిగా బయటకు వస్తే మరోసారి ఆ రకంగానే ఆ ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సచిన్ కూడా ఉన్నాడు నాతో పాటు, మన కొలీగ్ సచిన్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే, ఎట్లా అనిపిస్తాం ఇంతమంది యూత్ మొత్తం చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి? ఆర్టీఓ ఒకటే చెబుతుంది, దయచేసి పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ చూస్తూ ఉంటే పిల్లలు ఇక్కడి నుంచి పంపించండి, వాళ్ళ ప్రాణాలు మనకు ముఖ్యం. ఐ రిక్వెస్ట్ एवरीवन हियर, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే जो भी बच्चे हैं यहाँ से दूर रख दीजिए, क्योंकि जब आने के वक्त में थोड़ा से शोर मचा हो सकता है, बच्चों को चोट लग जाएगा, जान जाने की खतरा है. यहाँ से बच्चों को यहाँ दूर सेंड कर दीजिए. हम लोग यही गुजारिश करते हैं हम आपसे कि बच्चे जो भी हैं यहाँ से दूर सेंड कर दीजिए, उनकी जान बचा दीजिए, क्योंकि स्टैम्पेड्स होते रहते हैं, हम लोग देखते रहते हैं. तो रिक्वेस्ट ओनली वन थिंग, दैट प्लीज कीप चिल्ड्रन अवे फ्रॉम द क्राउड. సో నేను మధుని కలవడానికి, మనోజ్ ఇక్కడ మన టీమ్మేట్స్ని కలవడానికి నాకు దాదాపు 10 నిమిషాలు పట్టింది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఐ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ దిగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకసారి పోలీసులతో మాట్లాడించండి, క్రౌడ్ కంట్రోల్ ని ఎలా చేయబోతున్నారు? మరోసారి ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ జనం గుమికూడారు కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోల్ ఎలా ఉండబోతుంది? పోలీసులతో మాట్లాడించండి. ఎవరైనా చూస్తుంటే, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కసారిగా ఆల్ రైట్, కానీ పోలీసులు ఎవరు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు. ఆఫ్ కోర్స్ మీరు చూడొచ్చు, పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళు వేరే చూస్తున్నారు, ఎందుకంటే క్రౌడ్ కంట్రోలింగ్ మీరు చూడొచ్చు. డివైడర్ దగ్గర కొంతమంది పోలీసు భద్రత అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ సార్, సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ పెద్ద క్రౌడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఎలా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే చిన్న పిల్లలు కూడా క్రౌడ్లో రావడం జరుగుతుంది. ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? చిన్న పిల్లలందరూ కూడా రావడం జరుగుతుంది. టీంలు ఉన్నాయి, టీంలో ఆల్రెడీ డిస్టర్బ్ చేస్తున్నాం. అగైన్ కూడా అంత దూరం పంపుతున్నాం. ఈవెన్ ఇందాక మేము కూడా అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, దయచేసి పిల్లల్ని ఈ క్రౌడ్ నుంచి దూరం పెట్టమని చెప్పి. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా టీం దించే అవకాశం ఉంది. ఇప్పుడు 3-4 టైమ్స్ మేము అందరు పిల్లల్ని దూరం పంపినా అగైన్ వస్తారు. మాకు వచ్చే ముందు ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మళ్ళీ అందరూ దూరం పంపిస్తాం. అంటే ఒకేసారి అంతమంది దూరం పంపించడం అంటే మరోసారి తొక్కిసాడు గురవడమే కదా, స్టాంపేడ్ ఎదురవడమే కదా. సో ముందస్తుగా వాళ్ళక్కడ నుంచి అంటే ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు తెలుస్తుంటుంది క్యాలిక్యులేషన్స్ బట్టి. సో ఆయన వచ్చే టైంలో ఇంకా క్రౌడ్ హెవీ అవుతుంది కాబట్టి వీళ్ళని డిస్పర్స్ చేయడానికి ఏమైనా స్పెషల్ ప్లాన్ కావచ్చు, స్పెషల్ యాక్షన్ ఏమైనా ఉందా? ఉంది, ఆల్రెడీ రోపాటు ఉన్నాయి. సుపీరియర్ ఆఫీసర్స్ అబ్జర్వేషన్ ఉన్నారు. ఆ ఆఫీసర్స్ ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వీ విల్ ఫాలో దట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు టాకింగ్ టు ఆర్టీవీ అంశానికి సంబంధించి. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ పోలీస్ టీమ్ ఇంకా హెవీ డిప్లాయ్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. దాది పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే మనోజ్, లెట్ మీ షో యూ ద విజువల్. అఫ్ కోర్స్ ఎందుకంటే ఒక్కసారి ట్రాఫిక్ చూడొచ్చు, పిల్లల్ని మీరు చూడొచ్చు, చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతోంది. సో మీరు చూడొచ్చు, అదిగో. సో ఎవరు కూడా ఇన్ఫాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కదా అదే చెబుతోంది, మా మాట వినట్లేదు పిల్లలు అంటూ కూడా.
అంటే వీళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో మీరు ఆ విజువల్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేయొచ్చు. సో ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ క్రౌడ్ ఏ స్థాయిలో చేరుకుందనేది. ప్రస్తుతం ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనం, అఫ్కోర్స్ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ పుష్ప మాన్యా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే చిన్నపిల్లలు ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ బన్నీని చూడడానికి అనేది వినిపిస్తుంది, చూడొచ్చు. సో ఒకసారి మీరు చూడొచ్చు, పక్క పెద్దవాళ్ళ హడావిడి చూసి చిన్నపిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. ఆ క్రౌడ్ మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్ సంబంధించి ఒకసారి నేను వెళ్తున్నాను. ఒకసారి ఆ క్రౌడ్కి సంబంధించి మీరు చూడొచ్చు. अच्छा अभी तो थोड़ा से झुक जाओ बात करने के लिए. बोलिए. अरे हाँ, आपको कैसा लग रहा अभी पुष्पा बाहर आ रहा, आपको कैसा लग रहा? अच्छा लग रहा. अच्छा, अरे यार बच्चे यहाँ से दूर चले जाओ लोग. थैंक यू. ठीक. अरे बच्चों को यहाँ से दूर चला दो. या సో చూస్తున్నారు ఫుల్ ఆఫ్ మానియా మనకు కనిపిస్తుంది. कैसा लग रहा आपको? बाहर आ रहा. yes. another development. yes.